హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముస్ కిచెన్. చూడగానే నోరూరించేలా ఉన్న ఈ గుత్తి వంకాయ కర్రీ ఇలా అన్నంలో కొంచెం కర్రీ వేసుకుని కలుపుకుంటే అసలు ఆ రుచే వేరండి. సింపుల్గా చేసుకునే ఈ గుత్తి వంకాయ కర్రీ వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కర్రీని నేను స్టఫ్ చేయకుండా, అంటే మసాలా స్టఫ్డ్ కాకుండా వెరైటీగా చేశానండి. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందో. సూపర్గా ఉందండి వేడి వేడి అన్నంలో. వంకాయ కూడా చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ కర్రీలో కలుపుకొని తింటుంటే అసలు మర్చిపోతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వైట్ వంకాయల్ని తీసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని ఇట్లా 4 పక్కల ఇట్లా కట్ చేసుకున్నానండి. ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకున్నాను. ఎందుకంటే ఇవి చేదు లేకుండా ఉంటాయి. ఇందులో పుచ్చు ఉంది చూడండి. మనం అట్లానే కట్ చేసి వేసుకోకుండా ఇలా చూసుకుంటూ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇప్పుడు దీంట్లో ఈ వంకాయలు అనేవి చేదు లేకుండా మనం కొంచెం ఉప్పు తగిలించుకుందాం లోపల. నేనైతే ఎలాంటి మసాలాలు స్టఫ్ చేయట్లేదండి. అందరూ స్టఫ్ చేసి చేస్తారు, కానీ నేను ఇట్లా చేయట్లేదు. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ దోరగా వేయించుకొని, కొబ్బరి, అలాగే నువ్వులండి. చాలామంది పల్లీలు వేస్తారు, కానీ నువ్వులు వేస్తే ఆ టేస్టే వేరండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటాలు కట్ చేసి పెట్టుకొని, ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు, ఈ టమాటాలు, అలాగే మనం కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మసాలాలోనే కలిపేస్తాం అన్నమాట. ఇప్పుడు చివరిలో ఒక మసాలా వేసాను కదండి, అదేనండి టేస్టీ. పులుసుల్లోకి మేము దాన్ని సాంబార్ పొడి అని అంటాము, అంటే బిస్వార్క్ పొడి అని అంటాం అన్నమాట. మనం వేడైన ఆయిల్లో ఈ వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, అవి బాగా మెత్తగా ఉడికేలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోయేంత వరకు మనం మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. అదే ఆయిల్లో మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా, స్టఫ్డ్ మసాలా అండి, ఇదంతా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఆ వాటర్ కూడా కొంచెం ఉంటే వేసేసాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత. ప్లేట్ పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేదాకా మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత మీకు తెలిసిందే, నేను ఎప్పుడు చింతపండు గుజ్జు వేసుకుంటాను, అది రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. మన ఛానల్లో ఉంది, కావాలంటే చూసేయండి. అందరూ చింతపండు రసం వేసుకుంటారు, కాబట్టి నేను ఇలానే పేస్ట్ తయారు చేసి ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు వేసుకొని వాటర్ కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు పులుపు సరిపోయిందో లేదో టేస్ట్ చేస్తున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని దాంట్లో వేసేసి కొంచెం బాగా ఉడకనియాలన్నమాట. ఆ వాటర్ అంతా, కొంచెం పులుసు ఉంది కదా, ఆ పులుసు అంతా వంకాయల్లోకి వెళ్ళేసి అసలు చాలా మెత్తగా చాలా బాగుంటుందండి వంకాయ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది కదనమాట. పైకి ఆయిల్ కూడా వచ్చేసింది. చూడండి ఎలా ఉందో కర్రీ, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఒక 5 minutes పెట్టేసుకొని ఆపేసుకోవడమేనండి. అంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో. ఇది స్టఫ్డ్ గుత్తి వంకాయ మాత్రం కాదండి. మీరు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి కర్రీని తీస్తున్నాను ఒక బౌల్లో. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తుండగానే మన గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే బ్లాస్ట్.